ప్రభు స్తోత్రం, ప్రభు స్తోత్రం. ఒక సైంటిస్టు తన దగ్గర ఉన్నటువంటి శిష్యులకి టీచింగ్ చేస్తూ ప్రాక్టికల్ చేయటానికి ప్రాక్టికల్గా వాళ్ళ స్టూడెంట్స్ ఉద్దేశాలు అడగటానికి ఒక 3 పుర్రెలు తీసుకొచ్చి పెట్టాడట. 3 పుర్రెలు తీసుకొచ్చి పెట్టి అక్కడున్న స్టూడెంట్స్ని అడుగుతున్నాడట, ఈ 3 తెలివి గల్లవాడు ఎవడో చెప్పాలి అన్నాడట. తెలివి గల్ల కుర్రోళ్ళు ఎవరో చెప్పాలి. ఒక కుర్రోడు వచ్చాడట. కుర్రోడు వచ్చి పుర్రె సైజు పట్టుకున్నాడట. పుర్రె సైజు పట్టుకుని ఎవరిది తలకాయ పెద్దగా ఉంటుందో వాడు తెలివిగల్లోడు అన్నాడట. వాళ్ళ యొక్క ఆ స్టూడెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే పుర్రె పెద్దగా ఉంటే తెలివి ఎక్కువ ఉన్నాడు అని అర్థమట. సరే రెండో వాడు వచ్చాడు. రెండో వాడు వచ్చి పేక సైజు పట్టుకున్నాడట. పేకలు నొక్కి చూశాడట. చూసి సన్నగా ఉన్నవాడిది తెలివిగల్లోడని వాడు ఆలోచనట. సన్నగా ఉన్న పేక చూసి ఈడు తెలివిగల్లోడు అన్నాడట. మూడోవాడు వచ్చాడు. మూడోవాడు వస్తూ ఒక వైరు పట్టుకొచ్చాడట. ఒక వైరు పట్టుకొచ్చి ఈ చెవిలో పెట్టాడట. ఒకడికి ఈ చెవిలో నుంచి బయటకు వచ్చేసిందట. అప్పుడు ఆయన అన్నాడట, ఇది చాలా తెలివి తక్కువడు అన్నాడట. రెండో వాడి యొక్క చెవిలో పెట్టాడట. నోట్లో నుంచి బయటకు వచ్చిందట. ఆ కుర్రోడు ఏమన్నాడంటే ఈడు కొంచెం తెలివిగలవాడు అన్నాడట. రెండో వాడిని చూసి ఏమన్నాడు, కొంచెం తెలివిగలవాడు అన్నాడట. మూడో వాడు చెవిలో పెడితే గొంతుకులోకి వెళ్ళిపోయిందట. వీడు అసలైన తెలివిగలవాడు అన్నాడట. వీడు అసలైన తెలివి కలిగిన వాడు. వీడు విని హృదయంలో భద్రం చేసుకుంటాడు. భద్రం చేసుకొని దాన్ని అవలంబించే వ్యక్తిత్వం ఈ వ్యక్తిలో ఉంది అన్నాడు. రెండో వాడిని అన్నాడు, వీడు వింటాడు, కొద్దిసేపే గుర్తుపెట్టుకుంటాడు. కొద్దిసేపే గుర్తుపెట్టుకుంటాడు, ఎక్కువసేపు వీడికి గుర్తుండదు, వదిలేస్తాడు. వీడు కొంచెం తెలివిగలవాడు, ఈడేమో ఎక్కువ తెలివిగలిగిన వాడు, ఈడేమో కొంచెం తెలివిగలవాడు అన్నాడు. ఫస్ట్ వాడు చూసి అన్నాడట, వీడు తెలివి తక్కువవాడు ఈడే అన్నాడట. కారణం ఏంటంటే ఈ చెవుతో వింటాడు, ఈ చెవుతో వదిలేస్తాడు అన్నాడట. ఈ ఉపమానం ఎందుకు చెప్పాను అంటే ఇక్కడ 3 రకాలైనటువంటి ప్రజలు మీరు ఉంటారు. ఆ 3 నువ్వు ఏ కేటగిరీలో ఈ రాత్రి నువ్వు తేల్చుకోవాలి. ఒకటి, దేవుని వాక్యాన్ని విని దాన్ని ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేస్తున్నావా? లేక ఈ వాక్యాన్ని విని కొద్ది రోజులు గుర్తుపెట్టుకొని తర్వాత వదిలేస్తున్నావా? లేక వాక్యాన్ని విని దాన్ని హృదయంలో చేర్చుకొని ఆ హృదయంలో దాచబడిన దాన్ని జీవితంలో అన్వయింప చేసుకునేవాడు నిజమైన తెలివి కలిగిన వాడు అని చెప్పాడు. చేతులెత్తి అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. కనుక ఈ 3 మూడో వాడులాగా నువ్వు ఉంటే ధన్యుడవు. అది దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని చదువుదాం అందరూ కూడా. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 38వ వచనములో ఒక్క మాట చదువుతాను. అందరూ కూడా నా వెనకాల గట్టిగా చెప్పాలని మనవి చేస్తున్నాను. అడవులలోనూ చెప్పండి అమ్మా, నా భాష అర్థం కాలేదా?
నా వెనకాల అందరూ గట్టిగా చెప్పాలి. అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. మా ప్రియుడైన తండ్రి, వాక్యమయ్యున్న మా దేవా, నీకు స్తోత్రాలు. వాక్యం అనేది మేము నీ వారం, నీ మాటలు వినటానికి మేము ఎదురు చూస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, ఇది మీ సమయం, మీరు మాట్లాడే సమయం, మమ్ములను సరిచేసే సమయం, మమ్ములను దిద్దే సమయం కనుక నీ వాక్యము చేత మమ్ములను సరిచేసి మేము ఏమై ఉన్నామో అది మాకు అర్థం కావటానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన మీకందరికీ, అలాగే నన్ను ఆహ్వానించిన తల్లిగారికి, దైవ సేవకులు సతీష్ గారికి, వారి సతీమణికి, వారి బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి కూడా వందనాలు. ఏంటమ్మా చెప్పరా? మోగా సైకేనా? ఇక్కడ సేవకుడు వందనాలు చెప్తున్నప్పుడు ప్రతి వందనాలు చెప్పటం అనేది సంస్కారం. అవునా? చెప్పండి, అందరూ ఒకసారి చెప్పండి. వెనకమాల వాళ్ళకి ఏమైంది? ఈ రోల్లో ఉండేవాళ్ళు చెప్పండి, కుర్చీలో వాళ్ళకి వందనాలు. కొంచెం నవ్వుతూ చెప్పొచ్చుగా, సీరియస్గా చెప్తున్నారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ రాత్రి ఒక శ్రేష్టమైన సందేశాన్ని మీ వద్దకు నేను మోసుకుని వచ్చాను. ఆ సందేశం యొక్క టైటిల్ ఈ రీతిగా మీరు పెట్టుకోవచ్చు: అపవిత్రమైన ఈ లోకములో పవిత్రంగా బ్రతకటం ఎలా? స్తోత్రం. అపవిత్రమైన ఈ లోకములో పవిత్రముగా జీవించాలంటే ఎలాగూ జీవించగలం, ఎలాగూ బ్రతకగలం, అది మనం ఆలోచించాలి. ఈ ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయములో విశ్వాసుల వీరుల జాబితా వ్రాయబడింది. విశ్వాస వీరుల జాబితా హేబేలు మొదలుకొని క్రొత్త నిబంధన భక్తులంతా, పాత నిబంధన భక్తులు, ప్రవక్తలందరి చరిత్ర ఇక్కడ వ్రాయబడింది. వారి పేర్లు వ్రాయబడ్డాయి. వారు ఎలాగూ బ్రతికారు, పవిత్రతను కాపాడుకుంటానికి వారు చేసిన పనులు ఏమిటి? ఆ దినాల్లో కూడా భయంకరమైన అపవిత్రత తాండవిస్తుంది. అపవిత్రమైన లోకములో మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. బ్రతుకుతున్న మానవుణ్ణి పవిత్రతను కాపాడుకోవాలంటే వారు చేసిన పనులేమిటి, వారు నడిచిన అడుగులేమిటి, వారు జీవించిన విధానం ఏమిటి? ఈ రోజున క్రొత్త నిబంధన భక్తులముగా మనము మన జీవితం, మన ఆత్మీయతను ఏ రీతిగా కాపాడుకుంటే పరలోకానికి మనము చేరతాం. ఈ లోకమట ఎట్టివారికి యోగ్యమైనది అని అడిగితే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, అక్కడ చూడండి, నేను చదివాను కదా 38వ వచనం చివరి భాగంలో, అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అని వ్రాయబడింది. మరి ఎవరికి యోగ్యమైంది అని అడిగితే, లోకములో బ్రతికే వారికి యోగ్యమైనది, పాపములో బ్రతికే వారికి యోగ్యమైనది, దుర్నీతిలో జీవించే వారికి యోగ్యమైనది, ఇష్టానుసారముగా జీవితాన్ని గడిపే వారికి యోగ్యమైంది. కానీ పవిత్రత కొరకు పవిత్రతను కాపాడుకోవాలి అనుకునే వారికి ఈ లోకము యోగ్యమైంది కాదు.
వారు నడిచిన అడుగులు ఏమిటి, వారు జీవించిన జీవితం ఏమిటంటే 4 మాటల్లో చెప్పేశాడు. 4 మాటలే. వారు ఎలాగూ బ్రతికారంటే అడవుల్లో బ్రతికారట, కొండలలో బ్రతికారట, సొరంగములో బ్రతికారట, గుహలలో బ్రతికారట. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైంది కాదు. ఇప్పుడు ఈ 4 మాటలే చెప్పాలని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. స్తోత్రం. ఈ 4 మాటల్లో కూడా మీరు ఎంతసేపు వినగలిగితే అంతసేపట్లో కనీసం 2 మాటలైనా పూర్తి చేయటానికి ప్రయత్నం చేస్తా. 4 మాటలు చెప్పటానికి టైము లేకపోయినా 2 మాటలైనా చెప్తాను. 2 మాటలు, మిగతా 2 మాటలు జస్ట్ మీకు చూసారండి ఆ ఒక చిన్న మాటతో ముగించేస్తాను. కారణం ఏంటంటే నాకు టైము చాలా విలువైంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు పవిత్రతను కాపాడుకుంటానికి, పరిశుద్ధతను కాపాడుకుంటానికి వారు ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే 1 అడవిలోకి వెళ్ళారు, 2 కొండల మీదకి వెళ్ళారు, 3వది గుహలోనికి వెళ్ళారు, 4వది సొరంగములోనికి వెళ్ళారట. ఒక ప్రశ్న మీలోనికి తలెత్తొచ్చు. అయ్యా, మేము మంచి ఇళ్ళు కట్టుకున్నాం, మంచి డాబాలు కట్టుకున్నాం, మంచి అంతఃపురములు కట్టుకున్నాం, ఇప్పుడు మేము పవిత్రంగా బ్రతకాలంటే ఈ అపవిత్రమైన లోకములో పవిత్రంగా జీవించాలంటే మేము అడవిలోకి వెళ్ళాలా, కొండల మీదకి వెళ్ళాలా, గుహల్లోనికి వెళ్ళాలా, సొరంగాల్లోనికి వెళ్ళాలా? ఇది మా వల్ల కాదే అనుకోవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా. దాని యొక్క అర్థాన్ని చెప్తాను, దాని భావాన్ని చెప్తాను. అప్పుడు మీరు దానిలాగా జీవించగలిగితే, దానిలాగా మీరు బ్రతకగలిగితే మీరు కూడా ఈ భక్తులు లేక విశ్వాస వీరులు ఎలాగూ బ్రతికారో అలాగూ కూడా మనము బ్రతకగలము. స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిది అడవి అనుభవం. 1 అడవి అనుభవం. అడవి అనేటువంటిది చాలా భయాకంపితమైనటువంటి అనుభవం. అది రాత్రి వచ్చిందంటే, అడవిలో ప్రయాణం చేయాలంటే, అడవిలో జీవించాలంటే, అడవిలో నడవాలి అంటే అది చాలా కష్టతరమైన అనుభవం. కానీ ఈ అడవి అనుభవం ఏమిటి అని అడిగితే దేవునికి భయపడే అనుభవం. చెప్పండి, దేవునికి భయపడే అనుభవం. అడవిలో ఎలాగూ భయం ఉంటుందో ఈ అడవి అనుభవం కలిగినటువంటి వారిలో కూడా దేవునికి భయపడే వారు కూడా అలాగే ఉంటారు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఒక మాట చూపిస్తాను మీకు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. అందరూ కూడా నాతో కలిసి చెప్పండి. పక్షపాతం లేకుండా. అమ్మా గట్టిగా చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నోరులేంటి రావట్లా? దేవుని వాక్యాన్ని ఉచ్చరిస్తే మనలో ఉన్న దెయ్యాలు పోతాయి. ఆమెనే చెప్పరే. కనుక నేను ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలు చెప్పాలన్న ఆశ. అందరూ నాతో చెప్పండి. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము, ఎంతకాలం అంట? పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి.
ఎప్పటి వరకు చెప్పండి, ఎప్పటి వరకు? పరదేశులై ఉన్నంత వరకు, అనగా ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు. ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు ఏం కలిగి ఉండాలి? దేవుని భయము కలిగి ఉండాలి. స్తోత్రం. ఏ భయం అట? దేవుని భయం. దేవుడట ఆకాశము నుండి కొంతమందిని పరిశీలన చేస్తున్నాడట. ఎవరిని అని అడిగితే ఆ మాట కూడా మీకు చూపిస్తాను, చూడండి. పరిశుద్ధ గ్రంథములో నుండి మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో కింద భాగాన్ని చదువుతున్నాను. నేను యజమానుడనైతే, అందరూ చెప్పాలా? నేను చదివాను అంటే మీరు చెప్పాలి అని అర్థం. లేకపోతే అక్కడ వాళ్ళతో చదివిస్తానుగా. నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? ఇది దేవుని ఆవేదన. నేను మీకు ఓనర్నైతే, నేను మీకు దేవుడనైతే, నేను మీకు యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ? క్వశ్చన్ మార్క్ ఉంది నా బైబిల్లో. మీకు కూడా ఉందా? అంటే దాని అర్థం ఏంటి? ప్రశ్నిస్తున్నాడు దేవుడు. సమాధానం నువ్వు చెప్పాలి ఇప్పుడు. అయ్యా, ఇదిగో ఈ రామలింగేశ్వరం నగర్లో ఫెయిత్ కర్మేలు ఫెయిత్ హోములో నేనున్నా అని చెప్పగలవా? ఇప్పుడు దేవునికి భయపడే వాళ్ళు ఎట్లా ఉంటారో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 2 చేతులు ఎత్తి అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. చేతులు తీసుకురాలేదా చాలామంది? ఇంటికాడ పెట్టి వచ్చారేంటి? నీ టార్గెట్ స్తోత్రం. మొహమాటం లేకుండా మాట్లాడతా. మళ్ళీ అయ్యగారు పిలిచినా పిలవపోయినా ఇదే నా చివరి వర్తమానం అనుకుంటా. కొంచెం కఠినంగానే ఉంటుంది, కానీ గాయం చేస్తాను. అప్పుడు మీకు అర్థమైతే నాకు సంతోషం. స్తోత్రం. ఇప్పుడు ఒక్క చిన్న మాట చెప్తాను. దేవునికి భయపడేవారు ఎక్కడున్నారు అని ప్రభు అడుగుతున్నాడు కదా. ఈ ప్రార్థన ఎన్ని గంటలకి స్టార్ట్ అవుతుంది అని చెప్పాడు అయ్యగారు? అమ్మా 7కో 7:30కో అనుకుందాం. ఎన్నింటికి వచ్చావు నువ్వు? 7:30కి. అయితే ప్రభు 7:25 వచ్చి కూర్చుంటాడు. ఇక్కడ కుర్చీలో కూర్చొని చూస్తాడు. మరి ఏమొచ్చిందా? ప్రజెంట్. మత్తయ్య వచ్చాడా? ప్రజెంట్ అని వేస్తాడు. మీ పేరు నాకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. పిల్లలకి స్కూలు 8 గంటలకే, వ్యాను 7:50కి వస్తుంది, లేక 7:30కి వ్యాన్ వస్తుంది అన్నాడు అనుకో ఉదయాన. నేను అట్లయితే పంపను, 8ంటికి అయితే పంపుతా అంటావా? ఎన్నింటికి రోడ్డు మీద పెడతావు? చెప్పరంటమ్మా. 7:30కి ఖచ్చితంగా. ఆడు లెక్కపోయినా లేపేసి బక్కిడి గారు తీసుకెళ్ళిపోయి నిద్రపోతున్న వాడికే స్నానం చేయించేసి ఎన్ని తిప్పలు పడతామో పిల్లలప్పుడు. మా పిల్లలను కూడా అంతే, మేము లేపుకెళ్ళి బకెట్లో పెట్టేసేవాళ్ళం. స్తోత్రం. అవునా? ఇప్పుడు లేట్ అయిందనుకో, లేట్ అయిందనుకో, నువ్వు ఉద్యోగం చేసే చోట తంబేయాలి 9ంటికి అంటే ఎన్ని గంటల్లో పెళ్ళి అయ్యాలా? చెప్పండి, ఉద్యోగం చేసేవాళ్ళు చెప్పండి.
కనీసం 5 నిమిషాలు ముందెళ్ళైనా మనం ఏం చేస్తాం? తంబేస్తాం. నేను అట్లా రాను, 10ంటికే వస్తా అంటే కుదిరిద్దా? చెప్పండి. నీ ఇష్టం వచ్చినట్లు వెళ్తే కుదిరిద్దా? ఏమంటాడు అప్పుడు? చెప్పండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే ఏమంటాడో తెలుసా? అమ్మా, ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేస్తారు, 2 సార్లు ఎక్స్క్యూజ్ చేస్తారు, 3ఓసారి ఆబ్సెంట్ వేస్తాడు, 4ఓసారి నువ్వు రానవసరం లేదమ్మా, ఇంటికాడే కొండలు తోక్కుంటా కూర్చో అంటారు. అవునా? మరి దేవుని మందిరం అంటే ఆషామాషా? చెప్పండి. ఇప్పుడు లేటుగా వచ్చావు అనుకో లేట్ అంటే ఎవరు ఏమనంటారు? లేట్ అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. పలానా సుబ్బారావు చచ్చిపోయాడు అనుకో, ఆయన పేరు పక్కన ఏమని రాస్తారండి? లేట్. ఏమని రాస్తాం? లేట్. ఇప్పుడు మీ పేరు పక్కన ఏమని రాయాలా? 10 నిమిషాలు లేట్ అయినా లేటే, అరగంట లేట్ అయినా లేటే. ఇప్పుడు నీ ఇంటి పక్కన నీ పేరు పక్కన ఏమని రాయాలి? అప్పుడు దేవుడు లేట్ అంటే బకెట్ దన్నేసావని అర్థం. అవునా? ఆధ్యాత్మికంగా చచ్చావని అర్థం అక్కడ. ఇప్పుడు లేటుగా వచ్చే వాళ్ళందరూ ఇప్పుడు ఏనండి, మళ్ళీ రేపు ఆదివారం లేటుగా వచ్చేవనుకో, ప్రభు ఏమని రాస్తాడు నీ పేరు పక్కన? చెప్పరేంటండి? లేట్ అంటే అమ్మో భయ్యో బాబు, అలా రాకూడదు. 6 గంటలకి కూడికైతే 5 గంటలకే వచ్చి ప్రార్థన చేయాలి. విశ్వాస యొక్క లక్షణం అది. ప్రార్థన చేసి ప్రభువా నీ సేవకుని వాడుకో నేను ప్రార్థన చేస్తే మీ సేవకుని ప్రభు వాడేసుకుంటాడు. దేవునికి భయపడేవారు లక్షణాలు ఇవి. దైవ భయం లేకపోతే ఈ లేట అయిపోయేలోపు ఎప్పుడన్నా వెళ్దామలే అని వస్తారు. మీరు చాలా మంచోళ్ళండి. మీ గురించి కాదు, మా ప్రాంతం వాళ్ళ గురించి చెప్తున్నాను. స్తోత్రం. చాలా లేటుకు వస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అడుగుతున్నాడు, నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? ప్రభుకి ఏమని సమాధానం చెప్తా? ప్రభువా నీకు భయపడేవాడిని ఇక్కడ ఉన్నాను అని చెప్పే దమ్ముందా? నీకు ధైర్యం ఉందా? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నావో అని నేను అడగట్టలా. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి ఆరాధిస్తున్నావని నేను అడగట్టలేదు. కానీ ప్రభువుకు భయపడేవాడు ఉన్నావా? ఒకటి, ప్రభువుకు భయపడేవాడు ముందు వచ్చి ప్రభు సన్నిధిలో కూర్చుంటాడు. స్తోత్రం. మీ అయ్యగారు 8ంటికల్లా వాక్యం ఎత్తానంటే 8:03 అయింది. భయపడిపోయా నేను. ట్రాఫిక్ కారులో రావటానికి లేట్ అయిపోయిందే అని. నేను ఎప్పుడు కూడా అడ్వాన్స్గా ఉంటా. లేట్ అని నా పేరు పక్కన రాపించుకుంటా నేను ఏమాత్రం కూడా చెప్పరేటండి, ఇష్టపడను. స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి భయపడే వారి లక్షణాలు ఏంటంటే, ఒకటి, దేవుని సన్నిధికి సమయానికి ముందే ప్రభు సన్నిధికి వస్తాం. ఒకవేళ సీఎం గారు రేపు 8 గంటలకి పలానా పీడబ్ల్యూ గ్రౌండ్లో మీటింగ్ ఉంది, వచ్చిన వాళ్ళకి 10,000 రూపాయల చెక్ ఇస్తానన్నాడు అనుకో. డ్వాక్రా మహిళలు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా లేరా? అందరాలేనా? ఇప్పుడు ఒకవేళ ఆయన అనౌన్స్మెంట్ చేస్తే టిఫిన్ చేయకపోయినా, పళ్ళు తవ్వకపోయినా, వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా 6:30కి కూర్చునే ప్రబుద్ధులు లేరా? చెప్పరండి అండి. కారణం ఏంటంటే 10,000 రూపాయల చెక్కు వచ్చిన వాళ్ళకి ఇస్తాడట. ముందు వచ్చిన వాళ్ళకి 10 లక్షల కంటే విలువైన దీవెనలు ప్రభు మన యేసయ్య ఇస్తాడు.
ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఆయన దీవెనలు ఇస్తాడు. కోట్ల కొలది రూపాయల కంటే విలువైందండి ఆయన. మనం పోగొట్టుకుంటాం ఎక్కడంటే లేటుగా వచ్చి. ఎన్నడూ ప్రభు సన్నిధికి మనం లేటుగా రాకూడదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భయమట. చూడండి, ఒక మాట చూపిస్తాను. కీర్తనలు 19వ కీర్తన, 19వ కీర్తనలో ఒక మాట ఉంది. అందులో 9వ వచనం నేను చదువుతున్నాను, నా వెనకాల చెప్పండి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఎంతకాలం నిలిచిద్దట? నిత్యము నిలిచేది. యెహోవా యందైన భయము పవిత్రంగా ఉంటుందట. స్తోత్రం. కనుక పూర్వకాల భక్తులు దేవునికి భయపడేవారండి, దేవునికి భయపడేవారు. ఈ రోజున మీ అందరికీ దైవ భయం ఉంది, అవునా? స్తోత్రం. మిమ్మల్ని చూస్తేనే నాకు అర్థమైంది. కానీ ఒక ప్రశ్న మిమ్మల్ని అడగదలుచుకున్నాను. ఒక మాట చెప్పండి. జూన్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఎంతసేపు? జూన్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఒక్క బూతు మాట్లాడాలా, ఒక్క సీరియల్ చూడాలా, ఒక్క సినిమా చూడాలా, ఒక్క అబద్ధం ఆడాలా, ఒక్క దొంగతనం చేయలేదు అన్నవాళ్ళు చేయొద్దండి. నా భాష అర్థమైందా మీకు? ముందు అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి, చేతులెత్తి. 30 రోజులు భయం ఉందిగా. మరి భయం ఉన్నవాడు బూతులు ఆడతాడా? చెప్పరేంటమ్మా? అబద్ధాలు ఆడతాడా? చిన్న పెళ్లి కూతురు చూస్తారా? సీరియల్ సినిమాలు చూస్తారా? ఈ రోజున అపవిత్రత ఎక్కడి నుంచి వస్తుందంటే, ఫోన్ ఇటీయమ్మా, ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి అమ్మా. ఈ రోజున ఫోనులో నుండే భయంకరమైన అపవిత్రత మనుషునికి అంటేస్తుందండి. కనుక ఈ రోజున కుటుంబాలు పాడైపోవటానికి, కుటుంబాలు చెడిపోవటానికి కారణం ఏంటంటే జస్ట్ ఒక సెల్ ఫోన్ అందరిని పట్టేస్తుంది. సైతానుడట పూర్వకాలములోనే ఒక ఆలోచన చేశాడట. పూర్వకాలములోనే ఒక ఆలోచన చేశాడు. అందరినీ కూడా గాలముతో చిక్కించుకోవాలని ఆలోచన చేశాడట. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు సంతోషపడి గంతులు వేస్తున్నాడు. ఏమేస్తాడట చెప్పండి? ఒకటి గాలం. చెప్పండి అందరూ, ఒకటి గాలం. గాలం అందరికీ తెలుసా? మనం దేనికి వేస్తాం చెప్పండి? దేనికి వేస్తాం? చేపలకి వేస్తాం, అవును కదా? కానీ వాడట మానవుల కోసం వేస్తాడట. వాడు గాలము వేసి అని వ్రాయబడింది. ఏం వేస్తాడు చెప్పండి అమ్మా? గాలం వేస్తాడట. గాలం వేసి ఎన్ని రకాలైన చేపలు పట్టవచ్చు. మన భాషలో వచ్చేస్తున్నాను. ఓకే, గాలను ఉపయోగించి ఎన్ని రకాలైన చేపలు పట్టవచ్చు. ఒకవేళ అక్కడ పల్లికారులు ఉంటే అర్థమవుతుంది. చెప్పండి, ఎవరైనా ఒకరు చెప్పండి. ఒక్క గాలను ఉపయోగించి ఎన్ని రకాలైన చేపలు పట్టవచ్చు? అన్ని రకాలు పట్టవచ్చు అంటారా? కాదు, 3 రకాలే పడతారు. నేను చెప్తాను, మీకు తెలవకపోతే వినండి. స్తోత్రం చెప్పండి. చిన్న చేపలు పట్టాలంటే
ఎర్రను గుచ్చాలి. ఎర్రను గుచ్చితే చిన్న చేపలు పడతాయి. కొరమేళ్ళు పడాలంటే కప్పను గుచ్చాలి. గండి చేపలు పడాలంటే లేక బొచ్చులు రాగండులు పడాలంటే గండి చేప పిల్లను గుచ్చాలి. ఇది 3 పద్ధతులు. వింటున్నారా అమ్మా? అందరు నా ఇంక చూడండి, బైబిల్ ఇంక చూడబాకండి. నేను చీర రంగు చెప్పి లేపుతా. నేను చాలా అబ్జర్వేషన్లో ఉంటా, ప్రతి ఒక్కరిని చూస్తా. స్తోత్రం. మీ అయ్యగారు తల ఉంచుకొని చెప్తాడేమో, నేను ఆ టైపు కాదు. హల్లెలూయా చెప్పండి. స్తోత్రం. చేపలు 3 రకాలుగా పట్టొచ్చు. ఒకటి, చిన్న చేపలు పడాలంటే ఎర్రను గుచ్చాలి. కొరమేళ్ళు పడాలంటే కప్పను గుచ్చాలి. బొచ్చులు పడాలంటే గండి చేప పిల్లను గుచ్చాలి. అలాగే సాతానుడు మనుషుల్ని 3 భాగాలు చేశాడు. మనుషుల్ని 3 భాగాలు చేశారు. చిన్న పిల్లలందరూ చిన్న చేపలు, బొచ్చులు ఇక్కడ ఉన్నాయి. కొరమేళ్ళు రెండో చేప పేరేంటి చెప్పరేంటండి? బొచ్చులు అది ఒక కుర్చీలో కూర్చున్నారు. రిటైర్డ్ అయిపోయిన బ్యాచ్, నడు వంగిపోయి పళ్ళు ఊడిపోయి 3వ కాలుతో వచ్చే బ్యాచ్ అంతా బొచ్చి చేపలు. చూసారండి, యవనస్తులేమో ఒక బ్యాచి, ముసలోళ్ళేమో ఒక బ్యాచి, చిన్నపిల్లలేమో ఒక బ్యాచి. సరే, వాడు గాలం వేస్తారన్నాడుగా. గాలం దానికి అసలు చిన్నపిల్లలను పట్టాలంటే ఏం చేయాలో వాడు రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేస్తే చిన్నపిల్లలు దేనికి దొరికిపోయారు అంటే, ఒక తల్లిదండ్రులుగా మీరు చెప్పండి, చిన్నపిల్లలు దేనిలో దొరికిపోతారు అమ్మా? బొమ్మలట అమ్మా, గేమ్స్ బొమ్మలకి ఈ మధ్య వచ్చినాయి. పూర్వకాలం ఎక్కడున్నాయి? సెల్ ఫోన్లు ఎక్కడున్నాయి? టీవీలు ఎక్కడున్నాయి? మీకు ఇంకా అప్డేట్ అవ్వాలా మీరు? స్తోత్రం చెప్పండి. స్తోత్రం. చిన్నపిల్లలందరూ కూడా తిండిలో పడిపోతారు. ఇది చెప్పాలా? దేనిలో పడిపోతారు? తిండి కోసం ఎన్ని దొంగతనాలైనా, తిండి కోసం ఎన్ని అబద్ధాలైనా, తిండి కోసం ఏదైనా చేస్తారు. ఈ లెటర్ పలానోళ్ళకి ఇచ్చినంటే ఇచ్చొస్తాడు. ఆ లెటరు కొంపలార్చే లెటరా, బాగు చేసే లెటరా అడిగి తెలవదు. అడికి కావాల్సింది లడ్డు ఇస్తే చాలు, వాడు ఏదైనా చేసేస్తాడు. దానిని బైబిల్ భాషలో శరీరాశ అన్నాడు. ఈ చిన్నపిల్లలందరూ కూడా దానిలో దొరికిపోయారు. ఈ రోజున బొమ్మలు వచ్చినాయి, ఈ రోజున సెల్ ఫోన్లు వచ్చినాయి, ఈ రోజున గేమ్స్ వచ్చాయి. పూర్వకాలం మా చిన్నప్పుడు లేవు ఇవన్నీ. అవునా కదా? ఇంకా నాకంటే పెద్దోళ్ళకి తెలుస్తుంది ఒక 70-80 ఏళ్ళు వెనక్కి వెళితే. కనుక వాడు ఆలోచన చేశాడు, చిన్నపిల్లలందరినీ కూడా శరీరాశ అనే మేత పెట్టాడు, వాడిని పడేశాడు. సరే, ఈ చేపలు దొరికిపోయినాయి. కొరమేళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చిన్న చేపలు దొరికిపోయిన తర్వాత ఎవరున్నాయి? ఈ చాలా దూకుడు ఎక్కువ, ఈ చేతికి దొరకో, చాలా దూకుడు ఎక్కువ. వీటిని పట్టుకోవాలంటే సామాన్యమైన విషయం కాదు. వాడు ఆలోచన చేసి నేత్రాశ అనే మేతను పెట్టేశాడు గాలానికి. యవనస్తులందరూ పడిపోయారు. ఈ దేశం అని లేదు, ఆ దేశం అని లేదు, ఈ రాష్ట్రం అని లేదు, ఆ రాష్ట్రం అని లేదు, ఈ పట్టణం అని లేదు, ఆ పట్టణం అని, అన్ని పట్టణాల్లో ఉన్న యవనస్తులు, దేశంలో ఉన్న యవనస్తులందరూ నేత్రాశకు పడిపోయారు. ఈ రోజున కాలేజీకి వెళ్ళే కుర్రోళ్ళని చూడండి. వ్యభిచారానికి
నేత్రాశను తీర్చుకోవటానికి ఎన్ని రకాలైనా సరే పనులు చేయటానికి సిద్ధపడుతున్నారు. ఇది సాతానుడు వేసే ఎత్తుగడ. ఇది రెండవ రకం. మూడో రకం చెప్తున్నాను. మూడో రకం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ముసలోళ్ళు, ముసలి బ్యాచ్, రిటైర్డ్ అయిపోయిన బ్యాచ్. వీళ్ళ గవర్నమెంట్కి కూడా పనికిరారు. ఇప్పుడంటే వాళ్ళు దేవుళ్ళు అయిపోయారు. గవర్నమెంట్కి ఉద్యోగం లాగా వచ్చేస్తుంది జీతం. స్తోత్రం చెప్పండి అమ్మా, స్తోత్రం. వీరెలాగో పడతారని సాతానుడు ఆలోచన చేస్తే జీవపు డంభం అనే మేతను పెడితే దొరికిపోయారు. అంటే గొప్పలు చెప్పుకోవటంలో, గర్వించటంలో వీళ్ళు పడిపోయారు. చాలామంది చూడండి, ఇదిగో నా పిల్లోడిని బాగా చదివించింది నేనే అంటాడు. డాబా కట్టింది చెప్పరేంటండి, నేనే. ఇదిగో ఫలాంది చేసింది నేనే అని చెప్తారు. గొప్పలు చెప్పుకుంటంలో ముసలోళ్ళు చూడండి, ఇద్దరు కూర్చున్నారంటే గొప్పలు చెప్పుకుంటారా, ఏమన్నా వేరే పనులు చెప్పుకుంటారా? ఒకవేళ గాలం వదిలేస్తే వలేస్తాడట. వాళ్ళకేమేస్తాడు? వలని ఇంగ్లీష్లో ఏమంటారు? నెట్, ఇంటర్నెట్. ఇప్పుడు ఇల్లు లేనోడైనా ఉన్నాడు కానీ సెల్లు లేనోడు చెప్పండి లేడు. చాలా చోట్ల మాట్లాడుకుంటూ రోడ్డు దాడుతున్నారు. నెట్ ఆడప్పుడే ఆలోచించాడు, నెట్ ఎత్తే ఇలా పడిపోతారని. ఏ నెట్టో? అది ఇంటర్నెట్. ఈరోజు ఇంటర్నెట్ లేనోడు బయటికి వెళ్తలా. తల్లిదండ్రులు ప్రాణాలు తీసైనా బ్యాలెన్స్ అయ్యి, నెట్ బ్యాలెన్స్ అయ్యి అంటారు. అవునా? ఈ ఫోన్లు వచ్చినాక ఎన్ని సంవత్సరాలు కూలిపోయినాయి, ఎన్ని సంవత్సరాలు పాడైపోయినాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పూర్వ దినాల్లో వీటన్నిటిని పక్కన పెట్టేశారు. దేవుని భయముతో వారు బ్రతికేవాళ్ళండి. స్తోత్రం చెప్పండి. దైవ భయము వారిని ఎప్పుడు వెంటాడుతూ ఉండేది. ఈ రోజుల్లో ప్రభు చూస్తే 36వ కీర్తన మొదటి వచనములో ఒక మాట ఉంది. 36వ కీర్తన, భక్తిహీనులు హృదయములో అతిక్రమము దేవోక్తు వలె పలుకుచున్నది, వారి దృష్టి ఎదుట దేవుని భయము అది ఏమి లేదట. దేవుని భయం బొత్తిగా లేదు. ఈ రోజున దేవునికి భయపడే వాళ్ళు చాలా అరుదైపోయారండి. మనుషులు ఎలా బ్రతుకుతున్నారంటే ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతుకుతున్నారు. అదేమనంటే నా ఇష్టం, నా జీవితం. చెప్పండి, నా జీవితం నా ఇష్టం. అమ్మా ఎందుకు అలాగూ ఖర్చు చేస్తున్నావు, డబ్బంతా వ్యర్థం చేస్తున్నావు అంటే, మా అమ్మగారు ఇచ్చిన డబ్బు ఇది, నా జీవితం నా ఇష్టం. బాబు ఎందుకయ్యా అట్లా తాగుతున్నావు అన్నావు అనుకో, నా డబ్బు నా ఇష్టం. ఈ రోజున అత్తలకు భయపడే కోడళ్ళు లేరు. కోడళ్ళు చూసి ఎవరు భయపడిపోతున్నారు? రివర్స్ అయిపోయింది ఇప్పుడు. పూర్వకాలం అత్తను చూస్తే కోడళ్ళు గడగడగడగడలాడేవాళ్ళు. ఇప్పుడు భయపడతలా. ఎవరి ఇష్టం వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ప్రియ తల్లి ఒకసారి విను, నీవు దేవునికి భయపడాలి. నీవు నీ జీవితంలో ఒకవేళ ఇష్టానుసారముగా బ్రతుకుతున్నావేమో, ఇష్టానుసారముగా నడుస్తున్నావేమో, నా బ్రతుకు నా ఇష్టమని ప్రార్థన చేస్తూనే, సినిమాలు చూస్తూ ప్రార్థన చేస్తూనే, సరసలాడుతూ సినిమాలు చూస్తూనే ప్రార్థన చేస్తూనే రకరకాల వ్యసనాలకు బానిస అయిపోయావేమో. ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమించి, రాత్రి నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు.
దేవునికి భయపడేవారు కావాలి అని ఆయన ఎదురు చూస్తున్నాడు. స్తోత్రం. ప్రార్థన చేస్తున్నావు, బూతులాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, సరసలాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, రహస్యంగా పాపములో బ్రతుకుతున్నావు. దేవుడు చూడలేదా? దేవుడు వింటలేదా నీ సంభాషణ? కనుక బైబిల్లో ప్రభు చెప్తున్నాడు, నాకు భయపడేవాడు ఎవడు అంటే ఎక్కడ భయపడేవాడు కనపడలేదంట ఆయనకి. ఈ రాత్రి ఈ యొక్క కర్మేల్ ఫెయిత్ హోమ్లో ప్రభు చూస్తున్నాడు, నాకు భయపడేవారు ఇక్కడ ఉన్నారా అని. ఎలాగుండాలి అని అడిగితే 2 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనములో ఈ రీతిగా వ్రాయబడింది. 7వ అధ్యాయము 1వ వచనం, ప్రియులారా, మనకు ఈ వాగ్దానము ఉన్నవి గనుక దేవుని భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకోవాలట. స్తోత్రం చెప్పండి. అడవి అనుభవం అంటే ఇదే. అడవి అనుభవంలో బ్రతికేవాడు ఏం చేస్తాడంటే దేవుని భయముతో పరిశుద్ధతతో బ్రతుకుతూ అపవిత్రత నుండి బయటకు వచ్చి రావటమే. చూసారండి, పవిత్రతను ఆస్వాదించేవారుగా మనం ఉండాలి. దేవుని భయం మనలో ఉంటే బూతులు మాట్లాడేటప్పుడు ప్రభు చూస్తున్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే బూతులు ఆడతామా? అబద్ధాలు మాట్లాడతామా? సరసాలు మాట్లాడతామా? పక్కంటోళ్ళు చూసారండి, వారి ములక్కాయలు కోసుకుంటావా? ఏమండి, పాలలో నీళ్లు కొడతామా? 5 రూపాయలు వడ్డీకి ఇస్తావా? చెప్పండి. భయం ఉన్నవాడు ఇస్తాడా? ఈడో భయం లేకే ప్రార్థనేనండి, మా అయ్యగారు అన్నారండి 5 రూపాయలు వడ్డీకి ఇచ్చుకోమని. సస్తావు, షుగర్ వచ్చి ఇయ్యద్దు, గుండెపోటు వచ్చి పోతావు పైకి. దేవుని భయముతో బ్రతకాలి మనం. స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. 1 దైవ భయము కలిగి జీవించాలి. ఇది నెంబర్ 1. అడవి అనుభవం. ఇది అడవి అనుభవం కలిగిన వాళ్ళు దైవ భయముతో వాళ్ళు బ్రతుకుదురుగాక. దేవుడి సంఘాన్ని దేవుని భయముతో నింపునుగాక. 2వ అనుభవంలోకి వెళ్ళిపోతున్నాను. ఇక టైం చాలా విలువైంది కాబట్టి 2వ అనుభవం ఏంటంటే కొండ అనుభవం. చెప్పండి, ఏ అనుభవం? కొండ అనుభవం. కొండ అనుభవం అంటే ప్రార్థనా జీవితం. స్తోత్రం చెప్పండి. ప్రార్థన అనుభవం దేనికి సాదృశ్యం అంటే, ఆ కొండ అనుభవం దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. ప్రభువే ఆయన పగలంతా కూడా బోధించి రాత్రంతా ప్రార్థన చేసేవాడట. కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసి చూపిస్తా చూడండి. లోకాసు వార్త 9వ అధ్యాయం. లోకాసు వార్త 9వ అధ్యాయము 28వ వచనం. దినములైన తరువాత పేతురు, యోహాను, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. స్తోత్రం చెప్పండి. ప్రార్థించే అనుభవం, కొండ అనుభవం. ఏ అనుభవమా? కొండ అనుభవం అంటే ఏంటంటే ప్రార్థించే అనుభవం. పూర్వపు భక్తులు 1 దేవుని భయముతో బ్రతికేవారు, 2వది ప్రార్థనా జీవితముతో గడిపేవారు. ఒక్కడ ఆమెనంట్లా. స్తోత్రం.
ఒకవేళ ఈ స్థలంలో కూర్చున్న వాళ్ళు, అయ్యా మేము చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం, కానీ మా ప్రార్థన అసలు దేవుని దగ్గరికి వెళ్తుందో లేదో డౌటు. ఒక దర్శనం లేదు, ఒక కళ లేదు, ఒక స్వరము వినబట్ల. అసలు మా ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా? ప్రార్థన చేస్తున్నా, రోజు ప్రార్థన చేస్తున్నాం. బైబిల్లో ఒక మాట ఉంది, మీ ప్రార్థన మీ అదలోనికే తిరిగి వచ్చేస్తుందట. రెండో మాట ఉంది, మీ ప్రార్థన పాపమైపోద్దట. ఎందుకో తెలుసా? దానికి వెనక వాళ్ళ చాలా కారణాలు ఉన్నాయి. మన ప్రార్థనట ధూపం వలె పైకి వెళ్ళిపోవాలి. ఎలాగెళ్ళాలి? ధూపం వలె. ధూమము వేరు, ధూపము వేరు. ధూపము అంటే ప్రార్థన పైకి వెళ్ళాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రార్థన పైకి వెళ్ళేటప్పుడట 3 అడ్డుపడతాయట. ప్రార్థన పైకి వెళ్ళకుండా సమాధానం రాకపోవటానికి కారణాలు ఏంటో ఒక 2-3 చెప్తా. ప్రార్థన చేస్తున్నావు, సమాధానం రావట్లా. నీ సమస్య కోసమో, నీ బాధ కోసమో, నీ ఆవేదన కోసమో గంటలు ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. కానీ సమాధానం ఎందుకు రావట్లా? నీ ప్రార్థనట ధూపం వలె వెళుతుందట. ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? దేవుని యొద్దకు వెళ్తుంది. దేవుని యొద్దకు వెళ్ళే ఆ ప్రార్థనకు ఒకడు అడ్డుగా వస్తాడట. చూపిస్తా చూడండి ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతి. ఎవడడ్డొస్తాడు? వాయుమండల సంబంధమైన అధిపతి. ఇప్పుడు ఏనండి ఇక అమ్మా, అందరూ నా వైపు చూడండి. మన ప్రార్థన భూమి మీద నుండి పైకి వెళ్తుంది. ఐదు 500 కిలోమీటర్ల వరకు మొదటి ఆకాశం. వాయుమండల అధిపతి వాడు అక్కడ ఉంటాడు. ఎక్కడుంటాడు? వాయుమండల సంబంధమైన అధిపతి అనగా వాడు సాతానుడు అక్కడ ఉంటాడు. ఇక్కడ మీలో ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది భక్తిపరులు ఉన్నారు. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. స్తోత్రం. మీ ప్రార్థన పైకి వెళ్తుంది కదా. వాయుమండల సంబంధమైన అధిపతి నీ ప్రార్థన చూస్తాడు. ప్రార్థన పైకి వస్తుందనుకో, వాడు ఆపేస్తాడు. ఎందుకని అని అడిగితే, ప్రార్థన చేసేవారిలో మాట, ప్రవర్తన, చూపు ఖచ్చితంగా ఉంటుంది. వాడు చూసేది 3: 1 మాట, 2 చూపు, 3 ప్రవర్తన. ఇంటికాడ బూతులాడి, ఇంటికాడ తిట్టి గుళ్ళోకి వచ్చి స్తోత్రం నాయన దిగు అంటే సైతాను దిగుతాడు, కానీ దేవుడు దిగిరాడు. నీ ప్రార్థన ప్రభు సన్నిధికి వెళ్ళాలంటే నెంబర్ 1 వాయుమండల అధిపతిని దాటాలి. ఎవరిని దాటాలి చెప్పండి? ఎవరిని దాటాలి? వాయుమండల అధిపతిని దాటాలంటే వాడు చూసేది 3 విషయాలు. ప్రార్థన చేస్తూనే తల్లి మాట ఎలాగుంది, చూపు ఎలాగుంది, ప్రవర్తన ఎలాగుందో చూస్తాడు. ఈ 3 ఖచ్చితంగా ఉంటే అడ్డు రాకుండా సైడ్ ఇచ్చేస్తాడు. అమ్మో
మరియమ్మ గారి ప్రార్థనకి నేను అడ్డెళ్ళకూడదు, సువార్తమ్మ గారి ప్రార్థనకి నేను అడ్డెళ్ళకూడదు, వెళ్ళిపోని అని వెళుతుంది. ఒకవేళ ఈ మూడు కరెక్ట్గా లేకపోతే, నీ ప్రవర్తన బాగోపోతే, నీ మాట తీరు బాగోపోతే, నీ చూపు బాగోపోతే, ఇష్టం వచ్చినట్లుగా నడిచి, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి ప్రార్థన చేసినంత మాత్రాన నీ ప్రార్థన పాపం అవుతుంది కానీ ప్రభు దగ్గర చేరదు. ఇది వాస్తవం. దేవుడంటే ఆషామాషా కాదు. దేవుడంటే నీ ఇష్టం వచ్చినట్లుగా చేసి, నీ ఇష్టం వచ్చినట్లుగా నడిచి, నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి ప్రార్థిస్తే ప్రార్థన దేవుడు వింటాడా? తెలియక చేస్తే ప్రార్థన వింటాడు. ప్రార్థనకు వచ్చి కూడా, బాప్తీసం తీసుకుని కూడా సినిమాలు చూసేవాళ్ళు, సీరియళ్ళు చూసేవాళ్ళు, బూతు బొమ్మలు చూసేవాళ్ళు, చూసారండి, బూతులు ఆడేవాళ్ళు, సరసాలు ఆడేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, రకరకాల వ్యసనాలకు గురైపోయి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన భూమి మీదకే దిగి వస్తుంది, పైకి వెళ్తావు. ఇది నెంబర్ 1. ఎక్కువ చెప్పడానికి టైం లేదు కాబట్టి త్వరగా ముందుకెళ్ళిపోతున్నాను. నెంబర్ 2, రెండవది, మనం ప్రార్థన చేస్తే 1 వాయుమండల అధిపతి అడ్డుగా వస్తాడు. ఒకవేళ వాడిని దాటావు, నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన బాగా చేసుకుని చాలా జాగ్రత్తగా బ్రతుకుతూ ప్రార్థన చేసావు, నీ ప్రార్థన ప్రభు దగ్గరికి వెళుతుంది. మళ్ళీ రెండవది ఆటంకాలు ఏమొస్తాయో చూపిస్తా చూడండి. పరిశుద్ధ గ్రంథములో విలాపవాక్యములు 3వ అధ్యాయం 44వ వచనం, మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా మేఘము చేత నీవు కప్పుకొని ఉన్నావు. ఇది 2వ ఆటంకం. బాబు, అయ్యా విను, 2వది ఏంటో తెలుసా? మేఘముతో ప్రభు కప్పేసుకుంటాట నీ ప్రార్థన వినకుండా. ఎందుకని? మళ్ళీ 2 కారణాలు చెప్తాను. 2 కారణాలు చెప్తాను. వాక్యానుసారముగా జీవించకపోవటం, ప్రభు నడవమన్నట్లుగా, చెప్పండి, నడవమన్నట్లుగా నడవకపోవటం. వాక్యాన్ని వింటావు, వాక్యానుసారంగా జీవిస్తున్నావా? దైవజనులు ఎన్నో రీతులుగా బోధిస్తున్నారు, వాక్యానుసారముగా నడుస్తున్నావా? వాక్యానుసారముగా జీవిస్తున్నావా? అది లేకపోతే నీ ప్రార్థన పైకి వెళ్ళదు. 2వ అడ్డొచ్చేస్తుంది. 2వ ఆటంకం, ప్రభువట తన మేఘముతో తను కప్పుకుంటాట నీ ప్రార్థన ధూపం ఆయన చెవులలో పడకుండా. ఎప్పుడైతే వాక్యానుసారముగా నీవు జీవిస్తావో, వాక్యానుసారముగా నీవు ప్రవర్తిస్తావో, నీ ప్రార్థన మేఘ మండలాన్ని కూడా దాటిచ్చే వెళ్ళిపోతుంది. స్తోత్రం చెప్పరే. 1 వాయుమండలం అడ్డుపడుతుంది, 2 మేఘమండలం అడ్డుపడుతుంది, 3వ కూడా ఒక మాట. అదే విలాపవాక్యములు 3వ అధ్యాయంలోనే ఇంకొక మాట, చిన్న మాట ఉంది, నేను చదువుతాను. చిన్న మాట, 8వ వచనం, నేను బ్రతిమలాడి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవిని మూసుకొని ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుడట 1 మేఘమండలం అడ్డొచ్చేసింది, వాయుమండలం అడ్డొచ్చేసింది, 3వదట ప్రభు తన చెవులు మూసేసుకుంటాడట. ఇంకొక మాట చెప్పనా దీనికి అర్థమయ్యే భాషలో?
బాప్తిసం తీసుకునేటప్పుడు దైవజనుడు చాలా విషయాలు అడుగుతాడు. పవిత్రంగా బ్రతుకుతావా, దేవుని కొరకు పాపాన్ని విడిచిపెడతావా అని అడిగితే అప్పుడు ఎలాగో అంటాం చెప్పండి, చెప్పరేంటండి? అప్పుడు గొర్రెలాగా తలూపుతాం. ఎస్ 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 ఎస్, దేనికైనా ఎస్. దాన్ని ఆచరిస్తున్నావా? పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా? పవిత్రమైన జీవితం జీవిస్తున్నావా? జీవించకుండా బాప్తిసం తీసుకునేటప్పుడు చేసిన వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడకపోతే నీ ప్రార్థన పైకి వెళ్తుందా, కిందకు వస్తుందా? స్తోత్రం చెప్పండి. కొండ అనుభవం అంటే ఇవన్నీ కూడా కొండ అనుభవం కిందకే వస్తాయి, ప్రార్థనా జీవితం కిందకు వస్తాయి. హల్లెలూయా. యేసు ప్రభువారే పగలంతా సేవ చేసి రాత్రంతా ప్రార్థన చేసేవాడట. ప్రార్థనా జీవితం కలిగిన ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నా బిడ్డలు నన్ను పోలి వారు నడుచుకోవాలి. నేను ఎలాగైతే ప్రార్థన చేసేవాడినో, నేను ఎలాగైతే ప్రార్థనా జీవితం కలిగి ఉన్నానో, నన్ను వెంబడిస్తున్నవారు, నన్ను పూజిస్తున్నవారు, నా దగ్గరికి వచ్చిన వారు కూడా అలాగే ఉండాలి. స్తోత్రం. ప్రార్థన జీవితం మనిషికి శ్వాస ఎప్పుడు పీల్చుకుంటామా, అప్పుడప్పుడు పీల్చుకుంటామా చెప్పండి. ఈ యొక్క శ్వాస అందక కరోనా టైంలో ఎంతమంది చనిపోయారు, అవునండి. సిలిండర్లు దొరక్క అప్పుడు లక్షలైనా పెడతాకి ఇష్టపడ్డారు. బతకటానికి ఇల్లు ఒళ్ళు గుల్ల అయిపోయినా సరే బతికిచ్చయ్యా అని మాట్లాడేవాడు. గాలి అందక. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి స్వచ్ఛమైన గాలిని ఇస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం. గాలి మనిషికి ఎంత అవసరమో ఆత్మీయ జీవితానికి బ్రతకటానికి ప్రార్థన అంతే అవసరం. స్తోత్రం. ప్రార్థనా జీవితం లేకపోతే ఆత్మీకంగా చచ్చిన వాడితో సమానం. నారుమడికి నీరెంత అవసరమో ఆత్మీయుడికి ప్రార్థన కూడా అంతే అవసరం. కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందురుగాక, ప్రార్థన అనుభవంలో మనం ఉందుముగాక, దేవుడు చూపించినట్లుగా మనం చేయుదుముగాక. మనము ఈ లోకములో పరదేశులైనంత కాలము ప్రభు చెప్పినట్లుగా చేయుదుముగాక. రెండవది ప్రార్థనా జీవితం. మూడవది చెప్తున్నాను. మూడవది ఏ అనుభవం అంటే గుహ అనుభవం. చెప్పండి, ఏ అనుభవం? ఒకటి అడవి అనుభవం. చెప్పండి, ఒకటి అడవి దేవుని భయానికి సాదృశ్యం. కొండ అనుభవం ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. మూడవది గుహ అనుభవం. సింహాలకి గుహలు ఉంటాయి. గుహ అనుభవం దేనికి సాదృశ్యం అంటే ధైర్యానికి సాదృశ్యం. స్తోత్రం. సింహం వలె ధైర్యముగా ఉండాలి. రాబోయే దినాలు చాలా శ్రమలు వస్తాయండి క్రైస్తవులకి. వింటున్నారా? ప్రభువుని నమ్మితే కార్డు తీసేస్తామంటారు. ప్రభువుని వెంబడిస్తే రేషన్ కట్ అయిపోతుంది. ఇదిగో నువ్వు ప్రభు సన్నిధికి వెళితే కర్మేల్ ఫెయిత్ హోమ్లోకి వెళ్ళావా, నీకన్నీ కట్టే అన్నాడు అనుకో. ధైర్యముగా ప్రభుని వెంబడించేవారుగా మనం ఉండాలి. స్తోత్రం. పూర్వీకులు ఎలాగూ నడిచారో మనము అలాగూ నడవాలి, అలాగూ జీవించాలి.
షడ్రకు మీషకు అబేద్నెగో వారు రాజు నిలబెట్టించిన ప్రతిమకు నమస్కరించకపోతే అందరూ వచ్చి అన్నారు, అయ్యా రాజుగారు, ఈ ముగ్గురు యవనస్తులు నువ్వు చెప్పిన ఆజ్ఞనే కానీ నువ్వు నిలబెట్టించిన ప్రతిమకు కానీ నమస్కారము చేయటం లేదు. రాజుగారు అన్నాడు, వాళ్ళ ముగ్గురిని తీసుకురండి అన్నాడు. వచ్చారు, ఎదరు నుంచోబెట్టారు. రాజుగారు సింహాసనం మీద కూర్చున్నాడు. అడుగుతున్నాడు, షడ్రకు మీషకు అబేద్నెగో, నేను విన్నది నిజమేనా? నేను చేసిన శాస్త్రానికి, నేను నిలబెట్టించిన ప్రతిమకు నీవు నమస్కరించట్లేదు, నా శాస్త్రాన్ని లెక్క చేయట్లేదు, విన్నాను, నిజమేనా? వాళ్ళు అన్నారు, నెబుకద్నెజరు, ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదా. మేము సేవిస్తున్న దేవుడు ఈ వేడిమి గల ఈ గుండము నుండి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా చావనైనా చస్తాం, కానీ నీకు మాత్రం, నీ ప్రతిమకు మాత్రం నమస్కారం. బా, ఏం ధైర్యం అండి అది! ఎంత ధైర్యం! మన ఇండియాలో ఒరిస్సా ప్రాంతంలో సంఘటన జరిగింది. నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను. పర్లాకిమిడి దగ్గరలో ఒక బీభత్సం జరిగింది. ఎదురుపడినప్పుడు ఇద్దరు అన్నలని చెట్టు కట్టేసి చెల్లిని తాకకూడని ప్రాంతాల్లో తాకుతూ ఉన్నారు. అప్పుడు అన్నలకి పౌరుషం వచ్చి రౌద్రులు అయిపోయి మమ్మల్ని ఈ చెట్టు కట్టేశారు, కానీ మిమ్మల్ని లేకపోతే చంపేస్తామన్నారు. సరే, ఓడదీశారు. ఓడదీసి చెల్లిని కట్టేసి చెల్లి ముందే ముక్కలు చేసేశారు. ముక్కలు చేసేశారు. ఇద్దరిని చంపేశారు. చంపేసిన తర్వాత ఆ చెల్లిని పాడు చేసి బట్టలన్నీ చింపేసేసి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆ పిల్ల పిచ్చిదైపోయి ఓణి పరిసి ఆ ముక్కలన్నీ ఓణిలో వేసుకొని మూట కట్టుకొని నెత్తి మీద పెట్టుకొని అడవిలో, దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయింది ఆ రాత్రి. అక్కడ దాక్కుని ఉన్నారు క్రైస్తవులు. కొంతమంది వీళ్ళు వచ్చేసరికి అడవిలో పారిపోయి దాక్కున్నారు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి పడిపోయింది. పడిపోయి, ఇలా జరిగింది, మా అన్నలిద్దరిని చంపేశారని చెప్పింది. చాలా బాధపడ్డారు. జరిగిన విషయం ఏంటంటే, TV9 వాడికి తెలిసింది ఇది. TV9 వాడికి తెలిసి ఎత్తుక్కుంటా అడవిలోకి వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళి, అమ్మా శ్రీదేవి, మీ అన్నలు ఇద్దరిని కళ్ళ ముందు చంపేశారు, నిన్ను చెరిపేశారు కదా, ఇప్పుడైనా యేసు ప్రభుని విడిచిపెట్టేస్తావా అని అడిగారట. అప్పుడు ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా దేవుడు నా కొరకు చేసిన కార్యములో ఎన్న తగినవి కాదు. ఆయన కొరకు ఇప్పుడైనా ప్రభు నాకు అవకాశం ఇస్తే ఇంటింటికి వెళ్ళి యేసే దేవుడు అని చెప్తానందంట. బా, ఆ సాక్ష్యం వింటే నిజమైన ధైర్యశాలి ఎవరంటే ఆ బిడ్డే. ఈ రోజున చిన్న ఆటికి మనం ఏం చేస్తున్నాం? భయపడిపోయి పారిపోయే వాళ్ళ చూసారని పారిపోయే పిరికి బంధలాగా తయారైపోయాం. రేపొద్దున శ్రమలు వస్తాయి, వాటిల్లో నిలబడగలవా? ధైర్యంగా సింహం వలె ధైర్యంగా ప్రభు కొరకు నిలబడేవారు కావాలి. విశ్వాస వీరులు జాబితా అంటే ఏంటి అనుకుంటున్నావు తెలుసా?
భర్త ముందే భార్య అని చంపేసేసేవాళ్ళు, భర్త ముందే భార్య అని చరిచేవాళ్ళు. ఇప్పుడైనా ప్రభుని నమ్ముతావా? విడిచిపెడతావంటే విడిచిపెట్టను, ప్రభుని వెంబడిస్తా. అప్పుడు చెయ్యి తీసేసేవాళ్ళు, కాలు తీసేసేవాళ్ళు, బ్రతికున్న వాళ్ళు కాళ్ళు చేతులు తీసేసేవాళ్ళు. మళ్ళీ నెలకొచ్చి అడిగేవాళ్ళు, ఇప్పుడైనా విడిచిపెడతావా? ప్రాణం పోయినా విడిచిపెట్టను. దేవుని కొరకే బ్రతికేవాళ్ళు. స్తోత్రం చెప్పండి. వారు ధైర్యవంతులంటే సింహం వలె ధైర్యంగా నిలబడాలి ప్రభు కొరకు. ఇప్పుడున్న దినాలు రాబోయే దినాల్లో ఉండవండి, భయంకరంగా ఉంటుంది. రాబోయే దినాల్లో చాలా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. దేవుని కొరకు నిలబడే వాళ్ళు ఈ రాష్ట్రానికి ప్రభు కావాలని కోరుకుంటున్నాడు. నిలబడతాను అన్నవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. వెనక్క జారిపోయే వాళ్ళలాగా మనం ఉండకూడదు. సింహం వలె ధైర్యముగా మరణం ఎదురు కనబడుతున్నా దాన్ని ఎదుర్కోవాలి తప్ప వెనక్కి రాకూడదండి. మూడవ అనుభవం ఏంటంటే సింహం వలె ధైర్యముగా నిలబడే అనుభవం. స్తోత్రం. దేవుని భయము కలిగిన వారికి ప్రార్థనా జీవితం ఉంటుంది. ప్రార్థనా జీవితం కలిగిన వారు దేవుని కొరకు నిలబడతారు. దేవుని కొరకు నిలబడేవారు స్వరంగా అనుభవంలోనికి వస్తారు. స్తోత్రం. నేను ముగించేస్తాను, 10 అయిపోయింది. స్వరంగా అనుభవం అంటే ఏంటంటే ఉపవాస ప్రార్థించే అనుభవం, ఉపవాసం ఉండి ప్రార్థించే అనుభవం. అది స్వరంగా అనుభవం. పూర్వపు భక్తులు అలాగూ బ్రతికారు, అలాగూ జీవించారు. అలాగూ దేవుడు మీ అందరినీ కూడా అలాగూ ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. స్తోత్రం. ఇట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. పరదేశులై ఉన్నంత వరకు మీరు దేవుని భయముతో బ్రతకాలి. నీకు ఈ లోకము యోగ్యమైంది అంటే ఈ 4 అనుభవాలు నీలో లేవు అని అర్థం. ఈ లోకము నీకు యోగ్యమైంది కాదు అనుకుంటే ఈ 4 అనుభవాలలో గుండా నువ్వు వెళుతున్నావు అని అర్థం. స్తోత్రం. కనుక ప్రతి ఒక్కరూ దైవ భయముతోను, ప్రార్థనా జీవితముతోను, ధైర్యముతోను, ఉపవాస ప్రార్థనతో మనం ప్రభు కొరకు నిలబడుదుముగాక. దేవుడి ఇట్టి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవునికి వందనస్తుడు అని ఉన్నాను. అలాగే నన్ను పిలిచి అవకాశం ఇచ్చిన దైవ సేవకురాలికి, దైవ సేవకుడికి మరోసారి వందనాలు తెలియచేస్తున్నాను. చక్కని దైవ సందేశాన్ని రాత్రి ఒక పురుకొల్పును మన ముందుకు తీసుకొచ్చినటువంటి దైవ సేవకులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సిస్టర్ గారు కూడా వందనాలు. మరి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృప, మనం ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలో ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడి ఉండగా ఒక తీర్మానంతో కూడినటువంటి ప్రార్థన మనం చేద్దాం. అందరూ కూడా కనులు మూసుకున్నట్లయితే మోకరించగలిగిన వారు మోకరించండి. ఈ రాత్రి మాట్లాడింది దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడి ఉన్నారు. ఎట్టి వారికి ఈ లోకము యోగ్యమైంది కాదో, ఏ అనుభవాల గుండా మనం వెళ్ళవలసి ఉన్నదో ఈ రాత్రి చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. దేవుడు నిన్ను ప్రేమించి దేవుని మాట సేవకులు నోటుంచి తను కోరుకుంటున్నటువంటి అనుభవాలను ఈ రాత్రి నీ జీవితంలో చూడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అడవి అనుభవాన్ని మన ముందు తీసుకొని వచ్చి ఉన్నారు. దేవునికి భయపడే అనుభవాలు నీవు నేను కలిగి ఉండాలని రాత్రి దేవుడు నీతోనే మాట్లాడి ఉన్నారు. భయపడేవారు ఎలా ఉంటారో, ఎలా లోబడి ఉంటారో,
యజమానుడైనటువంటి ప్రభువును ఎలా గౌరవిస్తారో, ఎలాగ విధేయత కలిగి ఉంటారో ఈ రాత్రి దేవుడు మన ముందుకు తీసుకొని వచ్చున్నారు. సమయం విషయంలో, దేవుని ఎదుట పవిత్రతలో, పరిశుద్ధంగా జీవించే విషయంలో నీవెలా ఉండాలన్నది ఈ రాత్రి దేవుడు నీ ముందు మాట్లాడి ఉండగా, గత నెలనే మనం పరిశీలన చేసుకున్నప్పుడు పవిత్రత విషయంలో, దేవునికి భయపడిన విషయంలో ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆ దేవుడు నీ ముందు తీసుకొచ్చినటువంటి మాటను నీ మటుకు నీవు, మన మటుకు మనం ఆలోచన చేస్తూ, దేవా నా నోటి మాట విషయంలో, ప్రవర్తన విషయంలో, నా క్రియల విషయంలో నేను ఎక్కడ పడిపోయానో మీకు తెలుసు, దేవా నన్ను క్షమించండి అని ఈ రాత్రి నువ్వు ప్రభువుని అడగగలిగితే, నీకు భయపడతాను ప్రభు నువ్వు ఒప్పుకోగలిగితే, నీ జీవితంలో గొప్ప ఉన్నతమైనటువంటి తన కృపను కుమ్మరించడానికి రాత్రి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాగే ప్రార్థన జీవితము అనగా కొండ అనుభవమును కలిగి ఉండాలని రాత్రిని ముందుకు దేవుడు మాట ముందుకు వచ్చింది. ప్రార్థన జవాబు పొందకపోవడానికి కారణం ఏంటో కూడా తెలియచేయబడి ఉండగా, ఎందుకు ప్రార్థన చేస్తున్నా నా జీవితం ఇలాగే ఉంది, ప్రతిఫలం కలగట్లేదు, మేలు దొరకట్లేదు అని ఆలోచిస్తూనే కృంగిపోతూనే ఉన్నామేమో ఈ రాత్రి. చాలా స్పష్టంగా మాట్లాడబడి ఉంది. దేవుడు నీతో మాట్లాడారు. కొండ అనుభవం ప్రభువే మనకు మాదిరి. మరి నీ ప్రార్థనకు ఆటంకపరుస్తున్నటువంటి ఆ వాయుమండల అధిపతి, ఆ మేఘములు, వీటన్నిటి నుండి నీ ప్రార్థన ప్రభువుకు చేరున్నట్లుగా, ప్రభువు చెప్పినట్లుగా నడుచుకున్నట్లుగా ఈ రాత్రి నువ్వు ఒక తీర్మానం తీసుకోగలిగితే, దేవుడు నీ ప్రార్థనకు జవాబునివ్వబోతున్నాడు. తన కార్యాలను చేయబోతున్నాడు. తను మేలును కుమ్మరించబోతున్నాడు. నీ ప్రార్థనకు ఉన్నటువంటి ఆటంకాలన్నిటిని తొలగించబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప ఉన్నతమైనటువంటి ప్రణాళికలో తన ఉద్దేశాలు నెరవేర్చబోతున్నాడు. మరి నువ్వు దానికి తగినట్లుగా ఈ రాత్రి కొండ అనుభవంలోకి రావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే దేవుడు ఈ రాత్రి గుహానుభవాన్ని మన ముందుకు తీసుకొచ్చి ఉండగా, ధైర్యము, క్రైస్తవులకు ఉండవలసిన ధైర్యము, భక్తులైనటువంటి వారు ఏ రీతిగా ధైర్యం చూపించారో, ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీరు, అభ్యంతరాలు, వ్యతిరేకతలు, అవమానాలు కలిగినా ప్రభు కొరకు నువ్వు ధైర్యంగా సింహం వలె నిలబడడానికి ఈ రాత్రి ఒక పురికొల్పు నీ ముందుంది. భక్తుల జీవితాలు నీ ముందున్నాయి. అనేక మంది జరిగినటువంటి సంఘటనలు నీ ముందున్నాయి. ఇవన్నీ నీకు ధైర్యాన్ని తీసుకొచ్చి దేవుని ఎదుట ధైర్యముగా, దేవుని కొరకు ధైర్యముగా, దేవుని ప్రకటించే విషయంలో ధైర్యముగా, దేవుని వెంబడించే విషయంలో ధైర్యముగా ఉండడానికి ఈ రాత్రి ఒక పురికొల్పు నీ ముందుంది. అలాగే ఉపవాస ప్రార్థన అనే అనుభవం, స్వరంగ అనుభవాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు చెప్పువాడుగా కాదు, తాను చేశాడు. ప్రభువుల ద్వారా, ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ఒక మాదిరిని మన ముందుంచాడు. మరి ఆయన చెప్పినటువంటి ఆ మాటలు ఈ రాత్రి మనందరి జీవితాల్లో స్థిరపరచబడునుగాక. మనం అలాగున ఉందుముగాక, మనం అలాగున నిలిచి ఉందుముగాక. ఈ అనుభవాలు గుండా ప్రభు రాకడ వరకు కూడా పరదేశుల వలె, పరదేశులకు తగినటువంటి జీవితము జీవించుదుముగాక. దేవుని ఉన్నతమైనటువంటి కార్యములు చూచుదుముగాక. అలాగే ప్రార్థన చేద్దాం. మన మధ్యలో దైవ సేవకురాలు అమ్మగారు ప్రార్థన చేసి మరి దీవెన ఇస్తారు. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, ఈ దినం అద్భుతమైన సందేశం దైవజనులు మా మధ్యకి నడిపించి మా అందరితో మాట్లాడారు. ఈ లోక అపవాది దుష్టుడు లోకములో నాయన ఎలాంటి గేలాలు వేయించున్నాడు.
చిన్న బిడ్డల విషయంలో, వృద్ధుల విషయంలో, యవనుల విషయంలో ప్రభు నేను మాట్లాడు. దేవుడు భయమునికి నాయన దూరం అయిపోతూ, ప్రార్థన అనుభవాలకు దూరం అయిపోతూ, ధైర్యం లేని పిరికివారైపోతూ, తండ్రి తండ్రి ఒక్క పూట నీ పాదముల దగ్గర ఉపవాసం ఉండలేని బలహీనైపోతున్నట్లుగా అపవాదులు అనేక విధములతో శోధిస్తూ ఉండగా, అయ్యా అట్టి నాయన అయోగ్యమైన ఇది లోకమని ఎంచుకొని భక్తులయ్యా విశ్వాస దాప్తాలు నిలిచారు. వారు అడవిలో సంచరించినట్లుగా, కొండలలో సంచరించినట్లుగా, నాయన గృహ స్వరంగాలలో సంచరించినట్లుగా తండ్రి గృహ అనుభవాలు, స్వరంగ అనుభవాలు, కొండ అనుభవం నాయన అయ్యా అడవి అనుభవం ఏమిటో దైవజనుల ద్వారా అయ్యాగా తేటగా అయ్యా మీ దోసుల యొక్క నాయన ముఖ క్రాంతిలో నుండి సూటిగా తేటగా కూడి ఉన్న ప్రజలందరితో నీవు మాట్లాడవు నాయన. నీ మాట సత్యము కనుక, నువ్వు దేవుడు కనుక పరదేశమైనంత వరకు నాయన ఏ రీతిగా దేవుడు భయం కలిగి జీవించాలో ఆ కృప మా అందరికీ దయచి ఎత్తబడిన మాటలు మా హృదయాలు నీరు పెట్టయ్యా. ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దయ్యా. నీ యందు భయభక్తులు కలిగిన వారు గచ్చి, ప్రార్థన అనుభవం కలిగిన వారు గచ్చి అయ్యా. ఈ అంతిమ దినాల్లో, కడవరి దినాల్లో, రాకడ దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో, దుర్దినాల్లో, ఈ దుష్టుడు దినాల్లో మేము నివసిస్తూ ఉండగా మా ఆధ్యాత్మికంగా మేము చచ్చిన వారమై ఉండక నాయన అయ్యా బలవంతులగినట్లుగా నాయన నీ కృప నాయన సంఘం మీద నాయన కూడి ఉన్న ప్రజల మీద నాయన సంపూర్ణంగా అనుగ్రహించి దైవజనుని వారి పరిచర్ని వారి కుటుంబాన్ని బిడ్డలను పరిపూర్ణవంతునిగా దీవించి వర్ధల చేసి అయ్యా మీరు అక్కడ ఆలస్యం మరొక తరుణం మా మధ్యకి నడిపించి ఈ సమయంలో ఎత్తబడిన మాటలు మా అందరి హృదయాలు నీరు పెట్టి ఫలభరితంగా ఫలవంతంగా నీ రాజ్యము కొరకు బహుధైర్యము కలిగి విశ్వాస ఏరమగనులుగా హీరులుగా నిలబడిన వారుగా దేవుడు భయముతో మమ్మల్ని అందరినీ తట్టి ఘనమహిమ ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసు ప్రభువు నామములో అడిగి వేడుకొని పొందున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి అయిన దేవుడు దయ, కుమారుని యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం, సావాసం సకల పరిశుద్ధులకి సంఘానికి కూడి ఉన్న వారికి ప్రార్థనలో ప్రతి అంశానికి వచ్చిన వర్తమానించిన దాసుని కుటుంబానికి సదా తోడే విజయం ఇచ్చెను గాక. ఆమేన్.